శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబికాదేవికి విశేషమైన కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. అలాగే ఈ పున్నమి వెలుగులలో ఆది దంపతులు నంది వాహన సేవలో సాక్షాత్కరించబోతున్నారు. కోటి దీపోత్సవ వేదికను మరింత సుసంపన్నం చేయడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు జయేంద్ర సరస్వతి స్వామివారు. ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని కోరుతున్నాం. శ్రీకారాకృతి నాట్య భంగిమ శివా శ్రీకార పద్మాసనా శ్రీకారాకృతి దివ్యగంగ అది నీ సీతాద్రి మార్గంబురా శ్రీకారాకృతి నీదు మోము కనినన్ చిజ్యోతియే నీవురా శ్రీకారమున రేపమే ప్రమిదరా శ్రీరామలింగేశ్వరా. పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈ దివ్యమైన రాత్రివేళ అత్యద్భుతమైనటువంటి భక్తితో ఆ పరమేశ్వరునికి దీపారాధన చేయాలని దివ్య సంకల్పంతో ఎక్కడెక్కడ నుండి ఇక్కడకు విచ్చేసిన లక్షల భక్తులకు నా హృదయపూర్వకమైన నమస్కారం. ఇది ఒక దివ్య వైభవం. భక్తి టీవీ వారు ఏర్పాటు చేసిన ఈ కోటి దీపోత్సవం ఈ భారత జాతికి శుభోదయం. భక్తి చైతన్యాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తూ రమా నరేంద్ర చౌదరి గారు భక్తి టీవీని స్థాపించటం, ఆ భక్తి టీవీ నుండి అష్టాదశ పురాణములు, ఉపనిషత్తులు, వేదాంగముల గురించి, భారతేతిహాసములైన రామాయణ భారతాల గురించి ఎందరెందరో మహనీయులు, మహానుభావులు, అవధానులు, పౌరాణికులు పరమాద్భుతంగా ప్రవచించి ఈ జాతిని కొన్ని సంవత్సరాలుగా భక్తి జ్ఞాన వైరాగ్య భావాలతో ముంచెత్తారు. ప్రతి ఇంటిలోనూ భక్తి టీవీ ఒక దేవుని పటంలాగా కొలువై ఉన్నది. ఒక ఇష్టదైవాన్ని పటంగా చేసుకుని వారు గోడకి వేలాడదీసి ఉంచినట్లయితే ప్రతిరోజు కూడా ఎప్పుడు చూసినా సరే ఆ మూర్తి వైపు నమస్కరిస్తూ భక్తిభావంతో ఎలాగైతే ఒక ధైర్యంతో తన్మయత్వంతో ఉంటారో భక్తులైన వాళ్ళు, అలా భక్తి టీవీ ప్రతి వారి ఇంట్లోనూ కూడా కొలువై ఉన్నది. ఒక దైవం చిత్రంలాగా, దేవుని పటంలాగా. ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అండగా నిలిచేదెవరు? వెన్నుదన్నుగా ఉండి ఎటువంటి వ్యయప్రయాసలకైనా సరే నిలబడి వాటిని భరించి ఈ భక్తులందరికీ, సంప్రదాయవాదులకి, సంస్కృతి ప్రియులకి అండగా ఉండి, ఇగో మేము ఉన్నాం, మీరంతా రండి, మనం అందరం కలిసి ఇలా సాగుదాం, ఇది భారత సంస్కృతి, ఇది భారతీయ సంప్రదాయం అని భక్తిపూర్వకంగా చాటుకునేందుకు పరమాద్భుతమైన వేదికని సంకల్పించి స్థాపించి ప్రతి కార్తీక మాసంలోనూ దివ్యాద్భుతంగా ఎక్కడెక్కడి పీఠాధిపతులను, మహాకవులను, మహాపండితులను, మహాభక్తాగ్రేసరులను, మహాగాయకులను వీరందరినీ కూడా ఆహ్వానించి పరమ వైభవంగా కైలాసంలో ఎలా జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం కైలాసంలో జరిగినట్టుగా ఉన్నది అని చూసిన వారందరూ అనుకునేటట్లుగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇలా చేసినటువంటి ఆ సద్భక్తాగ్రేసరులు, సంస్కృతి ప్రియులు, సంస్కార సంపన్నులు అయిన భక్తి టీవీ
అధినేత రమా నరేంద్ర చౌదరి గారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శిరస్సు వంచి ఒక భక్తునిగా నమస్కరిస్తున్నాను. ఎందుకనంటే శివుని యొక్క అంశ లేకపోతే ఇంతటి మహాకార్యం శివుని కోసం ఎవరూ చేయలేరు అని శాస్త్రాలు చెబుతున్నాయి, నేను కాదు చెప్పటం. ఒక పరమాద్భుతమైన ఆనందకరమైన ఈ దివ్య సన్నివేశంలో పాల్గొవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఎప్పుడూ కూడా ఈ భక్తి టీవీ వారు కార్తీక పౌర్ణమికి పిలుస్తారు. ఎందుకని పిలుస్తారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదు అంటారు. మరి ఆ శివాజ్ఞ ఏమిటో మరి వీరి ద్వారా కార్తీక పౌర్ణమికే ఎందుకు పిలుస్తున్నారు అని అంటే ఇవాళ నాకు అర్థమైంది. ఏమిటంటే అది పిచ్చివాడికి పిచ్చి అమావాస్యకి పౌర్ణమికి ఉధృతం అవుతుంది. నాకు ఆ శివుడి మీద భక్తి పిచ్చి ఉన్నది కనుక ఆ భక్తి పిచ్చి ఉధృతమైనటువంటి స్థితిలో నన్ను వేదిక మీదకి పిలవటం సమంజసమని ఆ శివుడు భావించి వీరి ద్వారా ఈ పౌర్ణమి నాడు ఇక్కడికి నన్ను పిలిపించాడు అనుకుంటున్నాను. ఈ కోటి దీపోత్సవ పరమేశ్వరుణ్ణి చూస్తుంటే ఈయన రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాడు, అంతుపట్టడం లేదు. 3 సంవత్సరాల కిందట ఉన్నట్టుగా 2 సంవత్సరాల కిందట లేడు, బాగా పెరిగాడు. 2 సంవత్సరాల కిందట ఉన్నట్టుగా కిందటి సంవత్సరం లేడు, ఇంకా పెరిగాడు. ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తుంటే ఇలా తలకాయ ఎత్తి చూడవలసి వస్తున్నది. అంటే బాగా ఆయన యొక్క పరిమాణం పెరుగుతున్నది, వైభవం పెరుగుతున్నది. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అని అంటే మీ భక్తి వల్ల జరుగుతున్నది. మీరందరూ కూడా ఈ చలిలో కార్తీక పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడికి దీపారాధన చేసి ఇక్కడ మహానుభావులు ఇచ్చేటువంటి సందేశాన్ని అందుకుని ఆనందంగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలి. ఆ బోధలతో ప్రసంగాలతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి, ఆనందమయం చేసుకోవాలి అని మీరందరూ కూడా ఒక దివ్య సంకల్పంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూర్చున్నారు చూశారా. ఆ భక్తి, ఆ దృఢమైన భక్తి ఈ పరమశివుణ్ణి, ఈ ఉబ్బులింగణ్ణి ఉబ్బిపోయేలా చేస్తున్నది సంవత్సరానికి కూడా. దానికి తగినట్టుగానే నరేంద్ర చౌదరి గారు పరమాద్భుతమైనటువంటి వైభవాన్ని కూడా అంతకంతకు పెరిగేలాగా చేస్తున్నారు. చాలా ఆనందకరమైన విషయం ఇది. నా అనుభూతికి సంబంధించినది, నేను మీతో ముచ్చటించాను. ఇంత పరమాద్భుతంగా ఇంత తీవ్రమైనటువంటి ఒక భక్త్యావేశంతో తోసుకుని నెట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చోవాలి అనుకోవటం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నన్ను తీసుకొని వస్తుంటే భక్తి టీవీ వారి కారు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం లేదు. మహిళా భక్తులు, వృద్ధులు, ముఖ్యంగా యువకులు ఎంతమంది వచ్చారు. వారందరూ కూడా ఆ గేటు దగ్గర, ఆ ప్రవేశ ద్వారం దగ్గర లోపలికి వస్తుంటే చూస్తుంటే నాకు చాలా మనస్సంతా కూడా పులకించిపోయింది. ఆహా, నేను నా చిన్నతనంలో కృష్ణస్నానం చేస్తూ శివరాత్రి నాడు వెళ్ళి కార్తీక మాసంలో కృష్ణస్నానం చేసి ఆ శివాలయంలో పూజలు చేసి వచ్చేటువంటి జనాన్ని కొద్ది మందిని చూశాను తప్పితే ఆ భక్తులని మాత్రం చూశా. ఏ శివాలయానికి వెళ్ళినా కిటకిటలాడుతూ ఉండేది. అంతేగాని కార్తీక మాసంలో ఒక శంకర మఠంలోనో ఒక దేవాలయంలోనో పురాణం చెప్పటం, ఏదో ఒక 150 మంది 200 మంది వెళ్ళటం, అది చూశాను నేను ఇంతవరకు నా జీవితంలో. గత 50 సంవత్సరాలుగా అర్ధ శతాబ్ద కాలంలో ఎప్పుడూ కనీవిని ఎరుగనటువంటి మహాద్భుతం ఇక్కడ జరుగుతున్నది. ఇప్పుడు లక్షల మంది వచ్చి అన్ని వయస్సుల వారు, అన్ని వర్గాల వారు ఎక్కడెక్కడ నుండో వచ్చి ఆ పరమేశ్వరుణ్ణి ఇక్కడ దర్శించి దీపారాధన చేయాలని వస్తున్నారు. అది ఒక దివ్యాద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ సందర్భంగా నేను రాసిన 4 పాటలు మీతో పంచుకుంటాను. ఇప్పటి వరకు మీరు విన్నారు ఇక్కడ
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్పప్రావృత దర్పప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. ఈ పాట నేను రాశాను. కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర. ఈ పాట డమరుకం అనేటువంటి చిత్రంలో ఒక సన్నివేశానికి కొంతమేరకు తోడ్పడింది. ఆ సినిమా విడుదలై అది చక్కగా విజయాన్ని సాధించింది. అంతటితో అయిపోలేదు. ఆ పాట అక్కడ కొంతమేరకు పనిచేస్తే ఇక్కడ కొండంతగా వెలిగిపోతున్నది, కొండంతగా మారుమ్రోగుతున్నది. ఈ భక్తి టీవీ వారికి అది ఒక పరమాద్భుతమైన ప్రార్థనా గీతంగా చేశారు. ఇది నిరంతరం కూడా ఇక్కడ మారుమ్రోగటం ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంగా భావిస్తాను నేను. అలాగే ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం అని నేను రాసినటువంటి శ్లోకం అది శ్రద్ధర శ్లోకం. అది ఆ శ్లోకాన్ని మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. కాశీ అనేది వారణాసి క్షేత్రాన్ని వర్ణిస్తూ రాసినటువంటిది. అది విధి విధి లిఖితం. బ్రహ్మదేవుడి యొక్క విధిని కూడా లిఖించేటువంటిది ఆ క్షేత్ర మహిమ. అది ఒక పరమాద్భుతమైన ఒక శివానుగ్రహంతో వచ్చింది. అది ఈ భక్తి టీవీ కార్తీక దీపోత్సవ సమయంలో ఇలా నలుదిశలా మారుమ్రోగుతున్నది. ఇది ఒక ఆనందకరమైన అంశం. ఇప్పుడు నేను సినిమా పరిశ్రమకి వచ్చేటప్పుడు రుద్రాక్షమాల అని ఆ పరమేశ్వరుడి మీద కొన్ని పాటలు రాశాను. దాన్ని అప్పట్లో సంగీత దర్శకులు రాజ్కోటి గారు చక్కగా మంచి బాణీలు కట్టారు. ఆ పాటలు పాడుతున్నప్పుడే రికార్డింగ్ థియేటర్కి రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. ఈ పాటలు చాలా ఆ రోజున ఆ పరమశివుడి మీద రాసినటువంటివి నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించేటువంటి స్థితిని కలిగించాయి. ఆ పరమేశ్వర అనుగ్రహం ఈ పాటల ద్వారా అందింది నాకు. వృధా కాదు కదా సదా సదా శివా, వృధా కాదు కదా సదా సదా శివా, యథా విధిని భజించు నీ పదాంభోజ పూజ, నీ పదాంభోజ పూజ. వృధా కాదు కదా సదా సదా శివా, యథా విధిని భజించు నీ పదాంభోజ పూజ, నీ పదాంభోజ పూజ. మనసు మాట తనువు మారేడు దళమై, మనుగడని మనసెరిగిన సురగంగ జలమై,
నీపై నా నమ్మికలే తుమ్మి పూలమాలలై పెళ్ళుబికే భావమే కుంభాభిషేకమై అహర్నిశలు కావించిన అర్చన మహాదేవ దేవా హృదయార్పణ వృధా కాదు కదా సదా సదా శివ యథావిధిని భజించు నీ పదాంభోజ పూజ నీ పదాంభోజ పూజ పిలిచే పిలుపులు డమరుధ్వనులై ప్రతిధ్వనులై వేచి చూచు నా కనులే కర్పూర జ్యోతులై నా ఉపాసనా చంద్రిక తలపై జాబిల్లియై కైమోడుపు కైలాసపు గోపురమై నీకు నేను ఇచ్చిన ప్రభు దక్షిణ నా మనసుకు నేనిచ్చిన శిక్షణ వృధా కాదు కదా సదా సదా శివ యథావిధిని భజించు నీ పదాంభోజ పూజ నీ పదాంభోజ పూజ వృధా కాలేదు కదా సదా శివ యథావిధిని భజించు నీ పదాంభోజ పూజ నీ పదాంభోజ పూజ. ఇది 86లో నేను రాసినటువంటి పాట. ఆ సమయంలోనే ఇంకా శివుడి మీద కొన్ని రాశాను. ఎస్సరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ శాతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో ఎస్సరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ శాతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో ఇసమిస్తే మింగుతావు యారికైన లొంగుతావు ఇసమిస్తే మింగుతావు యారికైన లొంగుతావు గజశరమం కట్టుకొని గానుగెద్దు నెక్కుతావు ఇస్సరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో బూది పూసుకుంటావు బువ్వగడుక్కుంటావు బూది పూసుకుంటావు బువ్వగడుక్కుంటావు భూతాలతో ప్రేతాలతో భుజం కలిపి తిరుగుతావు ఇస్సరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో జడలు గట్టుకుంటావు జగమంతా ఉంటావు జడలు గట్టి ఉంటావు జగమంతా ఉంటావు జలమ జలమ పాపాలను జలమయమ్ము చేస్తావు ఇస్సరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో ముక్కు మూసుకుంటావు పక్కన కూకుంటావు ముక్కు మూసుకుంటావు పక్కన కూకుంటావు మూడు కళ్ళతోటి మా ముచ్చట సూతుంటావు ఇస్సరయ్య శంకరయ్య ఇశ్వేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం. ఈ రోజున కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి విశేషం అది ఇంత అంతా కాదు. దీన్ని చెబితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పాలి, బ్రహ్మదేవుడు చెప్పాలి, విష్ణుమూర్తి చెప్పాలి తప్ప మా వల్ల కాదు అని మహర్షులే చేతులెత్తేశారు. అంటే చేతులెత్తి నమస్కరించేశారు. ఇది ఈ కార్తీక పౌర్ణమి ఈ పర్వదినం యొక్క విశేషాన్ని చెప్పడానికి నేను అందుకనే సాహసించలేకపోతున్నాను. ఇది ప్రతి క్షణము కూడా శివ 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 అనుకుంటూ ఉంటే చాలు. మీకు శివుడి గురించి ఏమీ తెలియక్కర్లా, శివ 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 అని మనస్సులో అనుకుంటే చాలు. ఎన్నిసార్లు మీరు శివ శివ అని అన్నారో అన్ని వేల సంవత్సరాలు కైలాస ప్రాప్తి కలుగుతుంది అని ఋషులు సెలవిచ్చారు ఈ విషయం. అది కూడా ఇంత దివ్యమైనటువంటి వాతావరణంలో లక్షల మంది భక్తుల సమక్షంలో వారందరితో కూర్చుని మీరు ఆ శివస్మరణం చేస్తే చాలు. ఈ కార్తీక పౌర్ణమి యొక్క ఆ శక్తివంతమైనటువంటి ఈ సమయం అటువంటి విశేషమైన ఫలాన్ని కలిగిస్తుంది అని మహర్షులు ఎన్నెన్నో పురాణాల్లో తెలియజేశారు. ఒక్క పురాణం కాదు,
కనుక నేను ప్రత్యేకంగా ఈ పురాణాల గురించి చెప్పడం కంటే కూడా ఆ శివతత్వం నాకు ఏమి అర్థమైందో, దాన్ని నేను ఎలా ఉపాసించానో దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ శివుడి గురించినటువంటి ఈ భక్తి ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించింది కాదు. శివపురాణంలో ఎన్నెన్నో కథలు ఉన్నాయి, చాలా విచిత్రమైనటువంటి కథలు. ఒక మహారాజు పరమాద్భుతంగా వైభవోపేతంగా పెద్ద దేవాలయం నిర్మాణం చేస్తున్నాడు. ఆ దేవాలయ నిర్మాణం ఇక కనీవిని ఎరుగనట్టుగా ఉంటుంది. అది ఎక్కడెక్కడి నుంచో శిల్పులు వచ్చి పరమాద్భుతంగా శిల్పాలు చెక్కుతున్నారు. దేశ దేశాల్లోనూ ఈ వార్త వ్యాపించింది. అప్పుడు శంభుధ్యాయి అని ఒక భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు, అంత దేవాలయం నేను కట్టలేను కదా, నాకంతటి ధనం లేదు, కానీ అంతకు మించిన దేవాలయం నేను కట్టాలి అని సంకల్పించాడు. పేదవాడు తన ఇంట్లో కూర్చుని రెండు కళ్ళు మూసుకున్నాడు. పరమేశ్వరుణ్ణి అలా ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానం చేస్తూ ఉన్నవాడు 10 రోజులు అట్లా ఉండిపోయాడు. 10 రోజులు ఆ ఏకాగ్రతతో శివుణ్ణి ధ్యానిస్తూ అలా ఉండిపోయాడు. శివుణ్ణి ధ్యానిస్తూ ఏం చేశాడు లోపలనంటే, ఒక విశాలమైనటువంటి 1,00,000 ఎకరాల స్థలాన్ని ఊహించాడు. ఆ 1,00,000 ఎకరాల స్థలాన్ని చదును చేసేశాడు. చదును చేసి ఎంతోమంది కూలీల్ని పెట్టాడు, చదును చేయించాడు, నీళ్లు జల్లించాడు, దానికి బ్రహ్మాండమైనటువంటి శిల్పుల్ని రప్పించాడు, కొలతలు కొలిపించాడు, బ్రహ్మాండమైన పునాదులు వేశాడు. అద్భుతమైన రమణీయమైనటువంటి శిల్పములతో బ్రహ్మాండమైనటువంటి ఒక దేవాలయం, శివాలయం కట్టడం ప్రారంభించాడు మనస్సులో. ఆ తరువాత బ్రహ్మాండమైన చెరువులు తవ్వించాడు. అక్కడ యాత్రికులు వస్తే వాళ్ళకి బస ఉండటానికి అద్భుతమైన సత్రాలు కట్టించాడు. వాళ్ళందరికీ భోజనాలకి కావాల్సినటువంటి ద్రవ్యం అంతా సమకూర్చేందుకు పొలాలన్నీ ఏర్పాటు చేశాడు, తోటలన్నీ ఏర్పాటు చేశాడు, పరివారాన్ని ఏర్పాటు చేశాడు. నవరత్న రాసులన్నింటినీ కూడా ఊహించాడు. ఆ రత్నాలతో అక్కడ పరమేశ్వరుణ్ణి ఎలా అలంకరించాలో అలా అలంకరించాడు. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి అక్కడ ప్రతిష్ఠించాలి. 10 రోజులలో దివ్యమైనటువంటి ఏకాగ్రతతో తన మనస్సులో ఈ ప్రపంచంలో ఎవరూ ఎక్కడా కట్టనటువంటి దివ్యాద్భుతమైన రమణీయమైనటువంటి పరమేశ్వరాలయాన్ని కట్టేశాడు తన మనస్సులో. అలా సుస్థిరంగా ఉంచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ రాజుగారు కట్టినటువంటి దేవాలయం పూర్తయింది. బ్రహ్మాండంగా ముహూర్తం పెట్టారు. ఆ శివలింగ ప్రతిష్ఠ ఎప్పుడు చేయాలి అని. ఆ శివలింగ ప్రతిష్ఠ రేపు ఉన్నదనగా శివలింగ ప్రతిష్ఠ రేపు ఉన్నదనగా శివుడు కల్లో కనిపించాడు రాజుగారికి. రాజా, నువ్వు నీ ప్రతిష్టని 2 రోజులు వాయిదా వేసుకో, నేను రావటం లేదు. ఫలానా ఊళ్ళో గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయం ఉన్నది, అక్కడ నీ దేవాలయం కంటే కూడా పెద్ద దేవాలయం అక్కడ ఏర్పడింది, నేను అక్కడికి వెళుతున్నాను, అక్కడ ప్రతిష్టకి వెళుతున్నానయ్యా అన్నాడు. ఒకసారి రాజుగారు ఉలిక్కిపడి లేచాడు. కల తెల్లవారి తన పరివారాన్ని తీసుకుని ఈ పరమేశ్వరుడు కలలో చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. వెడితే అక్కడ ఏమి దేవాలయం ఏం కనిపించలా. అసలు అట్లాంటిది ఏం ఉన్నదని కూడా మాకు తెలియదన్నారు. అక్కడ ఎవరినన్నా అడిగినా కూడా అసలు అదేం లేదండి, మాకేం తెలియదన్నారు. ఇక్కడ శంభుధ్యాయి అని ఒకడు ఉన్నాడు, ఒక భక్తుడు అని అంటే, ఆ శంభుధ్యాయి అనేవాడు ఉన్నాడండి, అక్కడ ఆ పాక ఉంది కదా, అదే వాళ్ళ ఇల్లు, ఆ పాకలో ఉంటాడండి అని చూపించాడు. ఈ రాజుగారు అక్కడికి వెడితే ధ్యానంలో ఉన్నాడు ఈ శంభుధ్యాయి. రాజుగారు వచ్చాడని చెప్పి తెలియజేశారు ఇంట్లో వాళ్ళు. ఆయన నెమ్మదిగా కనులు తెరిచి శివుడికి నమస్కరించి, వచ్చిన మహారాజు కూడా పరమేశ్వరుడుగా భావించి ఎదురేగి, అయ్యా నమస్కారం, ఏమిటి ఇలా వచ్చారన్నాడు. ఏమిటయ్యా నువ్వు ఇక్కడ, నేను కట్టిన దేవాలయం కంటే పెద్ద దేవాలయం కట్టావుట నాకు ఎక్కడా కనిపించడం లేదు. రాత్రి శివుడు నాకు కల్లో కనిపించి శంభుధ్యాయి అనే అతను ఒక భక్తుడు బ్రహ్మాండమైనటువంటి దేవాలయం కట్టాడు, నేను అక్కడికి వెడుతున్నాను, నీ ప్రతిష్ట 2 రోజులు వాయిదా వేసుకోమని చెప్పాడు, ఏమిటిది అని అంటే, ఆ శంభుధ్యాయి ఆనంద బాష్పాలతో అన్నాడు, మహారాజా మీరు అదృష్టవంతులు, స్వప్నంలో మీకు పరమేశ్వరుడు సాక్షాత్కరించి ఇంత గొప్ప విషయం చెప్పాడు, మీరు అదృష్టవంతులండి.
నేను కట్టాను, కానీ అది నా మనస్సులోనే కట్టుకున్నానండి. ఈ రోజున మీ దేవాలయం ప్రతిష్ఠ చేసేటువంటిది అద్భుతమైన ముహూర్తం కదా. మహానుభావులు, ముహూర్తం తెలిసినటువంటి శాస్త్రజ్ఞులు దాన్ని ఆ సమయంలో మంచిదని చెప్పారు కదా. ఆ సమయంలోనే ఈ పరమేశ్వరుణ్ణి నేను ప్రతిష్ఠ చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అది ఆయనకి తెలుసు కనుక ఆయన నా హృదయంలో ఏర్పరచుకున్నటువంటి ఈ దేవాలయంలో ఆయన ప్రతిష్ఠితుడు అవ్వటం కోసం రానున్నాడని ఇప్పుడే మీ మాటల ద్వారా తెలుస్తోంది. మీరు ధన్యులండి, నేను కూడా ధన్యుణ్ణి అని నమస్కరించాడు. అప్పుడు ఆ మహారాజు కూడా ఇంతటి మహాభక్తుడు నా రాజ్యంలో ఉన్నాడు, నేనెంత అదృష్టవంతుణ్ణి అని ఆయనకి కానుకలు సమర్పించి తిరిగి వెళ్ళాడు. అంటే మనం ఇల్లు బ్రహ్మాండమైన దేవాలయం కట్టుకోలేం కదా అని మనం బాధపడనక్కర్లేదు. ఈ శంభుధ్యాయిలాగా ఒక్కసారి కళ్ళు మూసుకుని శివనామ స్మరణతో నమశివాయ 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 అనుకుంటూ శివ 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 అనుకుంటూ మీరు ఊహించుకోండి. ఆ శివుడికి మీరు ఏం చేద్దాం అనుకుంటే అది చేయండి మనస్సులో. ఆ చేసిందంతా కూడా పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. ఈ కథలో ఉన్నటువంటి పరమార్థం అది. ఇది నాకు బాగా నచ్చినటువంటి కథ. ఈ కార్తీక పౌర్ణమి వేళ ఎందరో భక్తులను చూసినప్పుడు కవిత్వం చెప్పేటువంటి స్థితిలో ఉంటాడు. నాకు ఒక చక్కని పాట మీకు వినిపించాలని ఉంది. ఎప్పుడయ్యా సాంబయ్యా నాకంత భాగ్యం ఎట్టాగూ దొరకుతాదయ్యా, ఎప్పుడయ్యా సాంబయ్యా నాకంత భాగ్యం ఎట్టాగూ దొరుకుతాదయ్యా, చూడు నాన్న గణపతన్న చెవిలో గీయని అరిసినాడని, చూడు నాన్న గణపతన్న చెవిలో గీయని అరిసినాడని, నేరము చెప్పేటి రోజు ఎప్పుడయ్యా సాంబ శివయ్య, ఎప్పుడయ్యా సాంబయ్యా నాకంత భాగ్యం ఎట్టాగూ దొరకుతాదయ్యా, మారేడు చెట్టు మీద చుట్టుకు పండినాడని, సుబ్బరమ్మన్ నూనె మీద సాడి చెప్పే గడియ నాకు ఎప్పుడయ్యా సాంబయ్యా నాకంత భాగ్యం ఎట్టాగూ దొరకుతాదయ్యా, అమ్మ చూడవే నందికేశుడు కొమ్ము ఇసిరి కుమ్మబోతడు, అమ్మ చూడవే నందికేశుడు కొమ్ము ఇసిరి కుమ్మబోతడు, అంట చెబుతా అమ్మయంట కొంగుబట్టి తిరుగు దినము ఎప్పుడయ్యా సాంబయ్యా నాకంత భాగ్యం ఎట్టాగూ దొరకుతాదయ్యా, మునుల కన్నా ముందు లెగిసి తానవాడి పూలు కోసి, మునుల కన్నా ముందు లెగిసి తానవాడి పూలు కోసి, నీకు అమ్మకు పూజ చేసి ఇద్దరి చిరునవ్వు చూసేదెప్పుడయ్యా సాంబయ్యా నాకంత భాగ్యం ఎట్టాగూ దొరకుతాదయ్యా. సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం కార్తీక